ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సెల్వమణి గారి గురించి. ఎక్స్ ఏపీ టూరిజం మినిస్టర్ రోజా సెల్వమణి గారి గురించి అనమాట. ఎందుకంటే ఈవిడ వైఎస్ఆర్సీపీ తరపున 2 సార్లు గెలిచింది ఈవిడ. అయితే మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో కొట్టి చూడండి, ఒకసారి రోజా సెల్వమణి అని చెప్పి కొట్టి చూడండి. 2 కనపడుతూ ఉంటాయి అనమాట ఆవిడ సంబంధించిన డీటెయిల్స్. అందులో ఏంటంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన న్యూస్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది రోజా గారు. ఇంకొకటి ఏంటంటే జగన్ గారిని పొగిడిన న్యూస్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈవిడ చేయాల్సిన పని ఏంటంటే టూరిజం మీద ఫోకస్ పెట్టాలి. కానీ ఈవిడ టూరిజం మీద ఫోకస్ పెట్టకుండా ఎక్కువగా పచ్చిగా చెప్పాలంటే నోటి దూలత మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేది ఈవిడ. ఆవిడ వీడియోలు అందరూ చూసే ఉంటారనమాట. ఇంకా ఎంత పచ్చిగా మాట్లాడుతుందంటే నిజంగా అలాంటివి ఆడోళ్ళు మాట్లాడతారా, చిన్నపిల్లలు చెవులు కూడా మోస్తారనమాట, అలా మాట్లాడుతూ ఉండేది. సో దాని ప్రభావమే ఈరోజు ఆవిడ ఘోరంగా ఓడిపోయింది. ఇంకోటి అంటే ఇప్పుడు ఈవిడ్ని జగన్ గారు నెక్స్ట్ టైం ఈవిడ సీట్ ఇస్తారనేది డౌటే. ఇంకా టీడీపీలోకి రానివ్వరు, జనసేనలోకి రానివ్వరు. ఈవిడ భవిష్యత్తు ఏంటో